గీ పోరని బజార్కి పోయి సామాన్ పట్టుకురారా అని చెప్పిన మరి ఇడి ఏడబోయిండో ఒక్కసారి అడుచుకుందాం పారి అగో ఈ పోరుడు వానన చెత్రి పట్టుకొని తిరుగుతాండు ఏమైంది వీడికి వకీలు అరే వకీలు వర్షం ఫాడుగా తగ్గేటట్లేదు మబ్బులు చూడు ఎట్లా పట్టిన వర్షం బాగా కొట్టేటట్టున్నది ఇవాళ రేపు అక్క ఇవాళ రేపు 2 రోజులు మస్తు భారీ వర్షాలు అక్క వాతావరణ శాఖలే చెప్పిళ్ళు సింఫిల్ చుట్టూ మొక్కదానా సరుకులు తెమ్మని మాఫీలో ఎక్కడి నుంచి వాళ్ళు చూడు హైదరాబాద్లో ఎంతగానో పొట్టు వానలు పడ్డా మళ్ళీ సరుకులు తెమ్మని చెప్తుంది చూడు అక్క నువ్వు సరుకులు తెమ్మని చెప్పినావు ఇక నేను బయటకు వెళ్ళేసరికి పొట్టు వానక మొత్తం సరుకులన్నీ ఎక్కడెక్కడో పడిపోయినాయి అందుకనే ఈ నుంచి ఇక డైరెక్ట్ మైకు పట్టుకొని వచ్చినాక ఎట్లా నువ్వు అర్థం పంపిస్తావుగా ఇక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు ఇబ్బంది పడుతుందో అందరిని నడుచుకొని వస్తాక అప్పుడైనా నువ్వు నన్ను మెచ్చుకుంటావు కదా నువ్వు ఎట్లా ఆఫీసులో ఉంటావు బయటకు రావు అందరిని అనుకుంటావు. ఏం రోగం పుట్టిందిరా నీకు అన్యాయంగా సామానంతా బజార్ పాలు చేసినావు నీ పోరనుకున్న వారేదో అరే తమ్మి నేను చెప్పిన పని ఏంది నువ్వు చేసే పని ఏందిరా అక్క నువ్వు అప్పుడప్పుడు అనేదాని కదా నాతోటి తమ్మి నాకు సముద్రాలు చూడబుద్ధి అవుతుంది నదులు చూడబుద్ధి అవుతుంది అంటవా దాకా నేను చూపెడతా హైదరాబాద్ మొత్తం నదులు సముద్రాలు అయిపోయినాయి దా మంచిగా నీళ్ళు కూడా కమ్మగా తెల్లగా ఉన్నాయి దా చూపెడతా నీకు వర్షాలు అంటావుగా నీ సిరిఫోనమా హైదరాబాద్లో ఉన్న సముద్రాలు కాదురా నేను అన్నది పక్క దేశంలో ఉన్న సముద్రాలు తమ్మి అక్క ఇగో ఇప్పుడు చూడు ఎంత పెద్ద నదులు వాళ్ళు జలపాతాలు ఎక్కున్నాయి నువ్వు దా వచ్చి ఈత కొడుతుందా ఇలా నీ సిటీకి ఎంతకాలం మొక్కదానా ఆఫీసులో కూర్చొని ముచ్చట పెడుతున్నావు ఇక్కడికి రా ఎంతో గోసపడుతున్నా పట్నమాలు ఇవాళ రేపు 2 రోజులు భారీ వర్షాలట మరి హైదరాబాద్ పట్టణంలో పరిస్థితి ఎట్లుంది తమ్మి ఇప్పుడు పరిస్థితులు చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా పెద్ద వర్షాలు పడి ఉన్నాయి చాలా గుంతలు పెద్ద సముద్రాలు కూడా హైదరాబాద్ రానున్న పరిస్థితి ఏర్పడుతుంది అక్క మీరు వేసాక ఇప్పుడు ఇలా కొలువు వేటలకైతే మస్తు ఇబ్బంది అక్క ఎందుకంటే పాపం పిల్లబోతారు అక్క కిందవలం భారీ వర్షాలు పడుతుంటారు పాపం వాళ్ళు కూడా బతుకుతారు కోసం వచ్చారు వాళ్ళకైతే ఇబ్బంది ఇప్పుడు ఇక మందుబాబుల పరిస్థితి చూసుకున్నట్టయితే నైట్ కొట్టి మళ్ళీ ఎప్పుడు లేపుతారో తెలియదు ఎప్పుడు పంటారో తెలియదు వాతావరణం చాలా చల్లగా ఉన్నదని చెప్పుకోవచ్చు ఇక మస్తు ప్రాబ్లమిక్స్ అవుతున్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే భారీ వర్షాలు అవుతున్నారు ఇక్కడ చూడక ఏదో పెద్ద బాంబు వెళ్ళి గుంటలు చూడక పెద్ద కారు కూడా వచ్చినట్టున్నాయి నా చిన్నబానే పెద్ద కారు కూడా పోయిన పరిస్థితి ఉన్నది ఇట్లా కార్లు పోయినప్పుడల్లా మనుషుల మీద బుర్ర పడుతుందని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అరే మా తమ్ముడు వానలో కూడా జనాలని మంచిగానే అరుచుకుంటున్నాడు ఇక వాడు ఏం చేస్తాడో మీరే చూడురే అక్క ఇవాళ ఇప్పుడు నువ్వు అన్న కదా వార్తలు అరుచుకురా మనం అని చూడు ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నారు ఆటో పైన ఏం పెద్ద మనిషి రోజు మంచిగా పొట్టు తీరేటో నీ సీట్ అంతా ఇవ్వాలి ఏంది ఇక్కడ మనం కూర్చున్నావు గుంతల రోడ్డు ఉన్నాయి అక్క చూసినావా పాపం పొద్దునైనా సీకర్తో 5 గంటలు పోతే నైట్ పొద్దుకి ఎప్పుడు వచ్చేటోళ్ళు ఇక గమ్మున సెట్ కింద కూర్చున్నారు ఆటో పెట్టుకుని సీరియల్ పెట్టుకున్నావు సీరియల్ పెట్టుకున్నావా ఏం లేదు గిరాకీ ఏం లేదా ఊక ఏం కాదు నీకు కూడా ఇప్పుడు మన హైదరాబాద్ వర్షాలు వస్తే గిట్లనే ఉంటాయి అన్న నీకు సముద్రాలు చూడాలని ఉన్నదా గమ్మతి చెప్పిండు మంచిగా చెప్పిండు కరెక్ట్ చూసినా నీకు కూడా లేదు దమాకులో మేటోరు అన్నకు మంచిగా ఉన్నాయి అవునా మన ఇప్పుడు హైదరాబాద్ మొత్తం సముద్రాలు మారిపోతుంది ఇక చూద్దాం ఏమవుతుందో సరే అన్న నువ్వేం రండి పెట్టుకోకు దొరుకుతాయి 2 రోజులు అయితే వానలు పోతాయి కిరాయి దొరుకుతాయి సరేనా సపోజ్ ఏం చేద్దాం మరి బతుకుతారు కోసం వచ్చినాం కదా పూట గడుపుకోవాలి అట్లా ఏం కాదు సరే మరి నేను పోయేస్తా పంచుకుంటూ అక్క ఇవ్వ సూరక్క ఇప్పుడు పట్నంలో ఎంత పెద్ద చెరువు చూడు ఎంత పెద్దగా ఉందా సూరక్క ఇంకా 2 రోజులలో పెద్ద సముద్రం అయిపోతాయి నాకు తెలుసు సరే అక్క ఇగో మళ్ళీ మబ్బు పడుతుంది పెద్దగా వాన కొట్టేటట్టు ఉంది నేను వస్తా కాలపోతే వాళ్ళ ఇంటికి సరేనా నేను వస్తా ఆఫీస్ నుంచి డైరెక్ట్ కూడా అక్క ఇంటికి జాగ్రత్తగా సరేనా